హాస్పిటల్లో విహారీ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి విహారీ గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే హాస్పిటల్ నుండి విహారీ వాళ్ళ ఇంటికి ఫోన్ వస్తుంది. విహారీ వాళ్ళ మామయ్య చారుకేశ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. విహారీ గారి తరపు వాళ్ళు ఎవరండి, మీరు విహారీ గారికి ఏమవుతారు అని చెప్పి హాస్పిటల్లో ఉన్న అతను అడుగుతూ ఉంటే, విహారీ నా మేనల్లుడండి, నేను వాడికి మామయ్యనవుతాను. మా అల్లుడు హాస్పిటల్లో ఉండడం ఏంటి, ఏం జరిగింది మా అల్లుడికి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటే, ఎవరో మీ అల్లుడిని షూట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు చాలా సీరియస్గా ఉంది, బ్లడ్ చాలా పోయింది, డాక్టర్స్ ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అందుకే మీరు హాస్పిటల్కి వస్తారని మీకు ఇన్ఫామ్ చేస్తున్నామని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు చారుకేశకు చెప్పడంతో, ఇప్పుడు మేము బయలుదేరి వస్తున్నామండి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అక్క అంటూ యమున వైపు చూస్తూ ఉంటాడు. ఏమైంది చారుకేశ, ఏమైంది నా కొడుకు విహారీకి అని చెప్పి యమున కంగారు పడిపోతూ ఉంటే, విహారీని ఎవరో షూట్ చేశారటక్క, ప్రస్తుతం విహారీ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని చారుకేశ అనగానే ఇకప్పుడు యమున ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నా రాత ఇలా రాశావో, నా కొడుకు చిన్నతనంలోనే నా భర్తను నా నుండి దూరం చేశావో, అప్పటి నుండి నా కొడుకే ప్రాణంగా బతుకుతున్నాను, అటువంటిది ఇప్పుడు వాణ్ణి కూడా నీ దగ్గరికి తీసుకుపోదాం అనుకుంటున్నావా అని చెప్పి యమున ఎంతగానో ఏడుస్తూ ఉంటే, వదిన ఊరుకో వదిన, విహారీకి ఏమి కాదు అని చెప్పి వస్తా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి, యమున ముందు ఆ ఏడవటం ఆపు, వెళ్ళి విహారీకి ఎలా ఉందో చూద్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సహస్ర కూడా అమ్మ నాకు చాలా భయంగా ఉందమ్మా, బావను ఎవరు షూట్ చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి నువ్వేమీ కంగారు పడకే, అసలు ఏం జరిగిందో హాస్పిటల్కి వెళ్తేనే కదా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అందరూ బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. ఇక హాస్పిటల్లో విహారీ కండిషన్ సీరియస్గా ఉందని తెలిసి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా విహారీకి ఏం కాకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే చెప్పండి, అవసరమైతే మా అల్లుడిని అమెరికాకైనా తీసుకుపోతాం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, మేడం మీరు కూల్గా ఉండండి, ఆయన కండిషన్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది, మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని ఆలోచించినా కూడా ట్రీట్మెంట్ డిలే అయ్యి ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇక్కడ స్పెషలిస్టులైన డాక్టర్లే ఉన్నారు, మేము ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నాము, కానీ అంతా ఆ దేవుడి దయ, మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇకప్పుడు యమున మరింత బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే యమునకి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. స్వామీజీ ఆ లక్ష్మితో ముడిపడిన బంధం గురించే ఇందాక నన్ను హెచ్చరించారు, ఆ లక్ష్మి వల్లే ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ, స్వామి చిన్న వయసులోనే నాకు నా భర్తని దూరం చేశావు, అప్పటి నుండి నా కొడుకు మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను, నా కొడుకుని ఇటువంటి పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను, దయచేసి నా ప్రాణం తీసుకో, అంతేకాని నా కొడుకు ప్రాణాలు మాత్రం తీయొద్దు, పొరపాటున నా కొడుక్కి ఏదైనా జరిగితే అప్పుడు నేను కూడా ఈ ప్రాణం వదిలేస్తాను అని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే సహస్ర లక్ష్మిని చూస్తుంది. అసలు ఈ దరిద్రప్తి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటూ, అమ్మ చూసావా ఆ దరిద్రం ఇక్కడికి కూడా తయారైంది, అసలు ఈరోజు బావ ఈ పరిస్థితుల్లో ఉన్నాడంటే దానికి కారణం ఇదే, నాకెందుకో ఇదే మనుషుల్ని పెట్టి బావని షూట్ చేయించి ఉంటుంది, లేకపోతే బావ ఆ 100 కోట్లు ఎవరు నొక్కేశారో తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడే ఇలా జరగడం ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, పదవే ఇప్పుడు వెళ్ళి దాని అంతు చూద్దామని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. తర్వాత సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏయ్ పైకి లేవే, నా బావ కండిషన్ నీ వల్లే సీరియస్గా ఉంది, ఇంకా ఏ మొహం పెట్టుకొని హాస్పిటల్కి వచ్చావు, పోవే బయటికి అని అంటూ ఉంటే, సహస్ర అమ్మ మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వెళ్ళమని చెప్పకండి, విహారీ గారికి ఎలా ఉందో తెలుసుకుని ఆయన ప్రాణాలతో బయటపడ్డారని డాక్టర్లు చెప్పిన తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, అప్పటి వరకు నన్ను ఏదో ఒక మూలన ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి
మీకు దండం పెడతానని లక్ష్మి వేడుకుంటూ ఉంటే, ఏంటే ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా? అయినా మా బావని చూసుకోవడానికి మేమంతా ఉన్నాము, నువ్వెందుకు ఇక్కడ, పోవే బయటికి అంటూ సహస్ర పద్మాక్షి ఇద్దరూ కూడా లక్ష్మి జుట్టు పట్టుకొని హాస్పిటల్ నుండి గెంటేస్తూ ఉంటారు. అలా సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని ఒక్కసారిగా తొయ్యడంతో అప్పుడే లోపలికి వస్తున్న యమున కాళ్ళ మీద లక్ష్మి పడిపోతుంది. అమ్మ, దయచేసి మీరైనా చెప్పండి అమ్మా, మీకు దండం పెడతాను. విహారీ గారికి ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు యమున, అమ్మ లక్ష్మి, ఇప్పటి వరకు నువ్వు మాకు చేసిన సాయం చాలు. ఈరోజు నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా అమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి యమున లక్ష్మిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి ఏడుస్తూ హాస్పిటల్ నుండి బయటకు వస్తూ ఉంటే, అప్పుడు పండు లక్ష్మమ్మ అని చెప్పి లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. చూసావా పండు, యమునమ్మ గారు కూడా నన్ను అపార్థం చేసుకొని ఎలా వెళ్ళిపోమని చెప్తున్నారో, విహారీ గారికి ఏమవుతుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది అని లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు పండు, లక్ష్మమ్మ, ఇందాక యమునమ్మ గారు స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు స్వామీజీ విహారీ బాబుకి ప్రమాదం జరగబోతుందని, ఆ ప్రమాదం నుండి విహారీ గారు బయటపడాలంటే ఇంటి కోడలు దీపం వెలిగించి విహారీ బాబు కళ్ళ ముందే ఉండాలని, అలా అయితేనే విహారీ బాబు బతుకుతాడని చెప్పారు. కానీ యమునమ్మ గారికి మీకు విహారీ బాబు గారికి పెళ్ళైందని తెలియదు కదా, సహస్రామ్మ చేత ఆ పూజ చేయించాలని అనుకుంటున్నారు అని పండు అనగానే, అప్పుడు లక్ష్మి, పండు, అది ఎంత కష్టమైన పూజ అయినా సరే విహారీ గారు బతకడం కోసం ఆ పూజ నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి వెంటనే గుడికి వెళ్తుంది. మరోపక్క యమున సహస్ర చేత పూజ చేస్తే విహారీ బతుకుతాడని భ్రమపడి, అమ్మ సహస్ర, ఇందాక నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. స్వామీజీ విహారీ బతకాలంటే ఒక పరిష్కారం చెప్పారు. నువ్వు దేవుడి దగ్గర దీపం వెలిగించి పూజ చేసి మనస్ఫూర్తిగా విహారీ బతకాలని కోరుకున్నట్టయితే విహారీ బతుకుతాడని స్వామీజీ చెప్పారమ్మా, వెంటనే వెళ్ళి దీపం పెట్టు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర, ఏంటత్తయ్య మీరు అనేది? ప్రస్తుతం బావ బతకడం నా చేతిలో లేదు, డాక్టర్ల చేతిలో ఉంది. డాక్టర్లు ఏం చెప్పారో నువ్వు కూడా విన్నావు కదా అత్తయ్య. మనం ఇప్పుడు నమ్మకం ఉంచాల్సింది దేవుడి మీద కాదు, డాక్టర్ల మీద. అయినా పూజలు వ్రతాలు చేస్తేనే రోగం తగ్గిపోతుందంటే మరి ఇన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ వీళ్ళంతా ఎందుకుంటారు అని చెప్పి సహస్ర యమున మాటల్ని కొట్టిపడేస్తుంది. దాంతో పద్మాక్షి, అవును యమున, ఏదో నువ్వు విహారీ గురించి ఆలోచించి కంగారు పడుతూ ఉంటే నీ కంగారుని చూడలేక స్వామీజీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను, అంతేకాని ఇలా పూజలు వ్రతాల పేరుతో నా కూతుర్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి పద్మాక్షి యమునకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో యమున ఒక దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి పండుని తీసుకొని గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత పసుపు బట్టలు ధరించి దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, విహారీ గారు బతకడం కోసం నేను ఈ పూజ చేస్తున్నాను, ఆయన కోలుకున్నారని తెలిసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. స్వామీజీ ఆయన బతకాలంటే ఇంటి కోడలుగా నేను దీపం పెట్టాలని చెప్పారట, కాబట్టి నీ సన్నిధిలో నేను దీపం వెలిగించి పొర్లు దండాలు కూడా పెడతాను, కటిక ఉపవాసం కూడా ఉంటాను. ఎలాగైనా సరే నువ్వే ఆయన్ని బతికించాలి. పొరపాటున విహారీ గారికి ఏదైనా అయితే ఆ మరుక్షణమే నేను కూడా ప్రాణం విడుస్తాను అని చెప్పి లక్ష్మి దేవుణ్ణి వేడుకుంటుంది. తర్వాత లక్ష్మి గుడి చుట్టూ కూడా పొర్లు దండాలు పెట్టి తన అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని దేవుడికి హారతిస్తుంది. లక్ష్మమ్మ అని చెప్పి పండు షాక్ అవుతూ ఉంటాడు. పండు, నాకేమీ కాదు, విహారీ గారు బతకడం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి లక్ష్మి విహారీ బతకడం కోసం అని చెప్పి ఎంతో కఠినమైన పూజ చేస్తుంది. ఆ తర్వాత నిప్పుల కుండం కూడా తొక్కుతుంది.
అలా లక్ష్మి తన పూజలన్నీ కూడా చెల్లించుకొని విహారిని చూడడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చిన లక్ష్మిని సహస్ర, పద్మాక్షి ఇద్దరూ కూడా అడ్డుకుంటూ ఉంటారు. అమ్మ, దయచేసి ఒక్కసారి నన్ను విహారీ బాబు దగ్గరికి వెళ్ళనివ్వండి, ఆయన పేరు మీద పూజ చేయించి బొట్టు కూడా తీసుకువచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు వస్తాతో పండు, అమ్మ, విహారీ బాబు బతకడం కోసం లక్ష్మి ఎంతో కఠినమైన పూజ చేసింది. నిప్పుల గుండం తొక్కింది, అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని తన చెయ్యి కూడా కాల్చుకుంది. లక్ష్మమ్మ చేసిన పూజకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. విహారీ బాబు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు. ఒక్కసారి మీరైనా లక్ష్మమ్మ గారిని విహారీ బాబు దగ్గరికి వెళ్ళనివ్వండి అని చెప్పి పండు యమునకి దండం పెడుతూ ఉంటాడు. ఇక దాంతో యమున మనసులో ఈ విధంగా అనుకుంటుంది, స్వామీజీ చెప్పిన మాటల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఆయన చెప్పింది లక్ష్మి గురించి అయితే సహస్ర గురించని నేనే అపార్థం చేసుకున్నానా? ఒకసారి లక్ష్మిని కూడా లోపలికి వెళ్ళనిచ్చి చూద్దాం. లక్ష్మి విహారీ కళ్ళ ముందు ఉంటేనైనా విహారీ కోలుకుంటాడేమో. అలా జరిగితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? నా కొడుకు బ్రతకడం కంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి యమున సహస్రాన్ని అడ్డుకొని, లక్ష్మి నువ్వు వెళ్ళి పూజ చేసిన కుంకుమని విహారీకి పెట్టి వెంటనే వచ్చేసేయ్ అని యమున అంటూ ఉంటే లక్ష్మి సంతోషంగా విహారీ దగ్గరికి వస్తుంది. విహారీ కండిషన్ చూసి ఏడుస్తూ, విహారీ గారు, ప్లీజ్ విహారీ గారు, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, మీకోసం గుడిలో పూజ చేసి కుంకుమ తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ విహారీ నుదుటిన బొట్టు పెడుతుంది. ఇక లక్ష్మి కన్నీటి చుక్కలు విహారీ మీద పడుతూ ఉంటాయి. ఆ కన్నీటి చుక్కలు పడగానే విహారీలో చలనం మొదలవుతూ ఉంటుంది. విహారీ గారు, మీరిలా మౌనంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. మీకు పొరపాటున ఏదైనా జరిగితే ఆ మరుక్షణం నేను కూడా ప్రాణం వదిలేస్తాను అని చెప్పి లక్ష్మి అలా ఏడుస్తూ బయటకు వచ్చేస్తూ ఉంటే అప్పుడే విహారీ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. విహారీలో చలనం మొదలవడంతో డాక్టర్, డాక్టర్, త్వరగా రండి డాక్టర్ అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటే డాక్టర్ వచ్చి ఇక విహారీని చెక్ చేసి, మై గాడ్, ఇప్పటి వరకు ఈయన బతుకుతాడో లేదో అని మేమంతా కూడా అనుకున్నాం. నిజంగా ఏదో మిరాకిల్ జరిగినట్టుగా ఈయనలో చలనం మొదలైంది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో లక్ష్మితో పాటు యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. లక్ష్మి చేసిన పూజ ఫలితంగానే విహారీ బతికాడని చెప్పి యమున బలంగా నమ్ముతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నా కొడుకు ప్రాణాలు కాపాడావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా అంటూ యమున లక్ష్మిని హగ్ చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మిని యమున కోడలుగా అంగీకరించి క్షమాపణ కూడా చెప్పడంతో సహస్ర ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది. మరి మొత్తానికి లక్ష్మి విహారీల బంధం ఎంతో బలమైనదన్న విషయం యమునకైతే తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.